నాకు నా మీద వచ్చిన అభియోగానికి ఆ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు. అదంతా కూడా ఫేక్ వీడియో. నన్ను బదనాం చేయడానికి, నా రాజకీయ కెరియర్ని పాడు చేయడానికి కెట్టని వాళ్ళు చేసిన వ్యవహారం ఇది. అపోజిషన్ వాళ్ళు రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కలా పనిచేస్తున్న నన్ను బదనాం చేయడానికి వాళ్ళు ఎందుకున్న వ్యూహం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను ఆనంద్ రెసిడెన్సీలో మీటింగ్ పెట్టినట్టు అందరినీ పోగు చేసినట్టు ఆ వదంతులు వచ్చాయి. నేను 39 మంది లైసెన్సీని ఎప్పుడు కూర్చోబెట్టాను ఆనంద్ రెసిడెన్సీలో ఎప్పుడు మీటింగ్ అయిందన్నది నాకు సమాధానం వాళ్ళు చెప్పాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను. అలాగే డిపార్ట్మెంట్ వారిని కూడా అక్కడ పిలిచి మాట్లాడినట్టు కూడా వాయిస్ వచ్చింది. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఈ 3 ఆనంద్ రెసిడెన్సీ కాదు, గత 5 నెలలు 6 నెలల నుంచి కూడా ఎక్కడైనా సరే నేను మీటింగ్ పెట్టినట్టు కానీ, ఒక రూమ్ తీసుకున్నట్టు కానీ, ఒక హాల్ తీసుకొని మీటింగ్ పెట్టినట్టు కానీ రుజువు చేస్తే వీటన్నిటికీ పరిణామానికి నేనే బాధ్యతను ఒప్పుకునే పరిస్థితి ఉంది. కానీ నాకు సంబంధం లేని విషయం ఇది. టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ AI ద్వారా చేసిందని చెప్పి నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దాని నిమిత్తం నిన్న నా మీద అభియోగం చేసింది ఎవరో, నా వీడియో ప్రచారం చేసిన వాళ్ళని ఎవరో పట్టుకోమని నిన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టాను. నా కెరియర్ని పాడు చేస్తున్నారు, నా ఇమేజ్ని పాడు చేస్తున్నారు, వాళ్ళు అర్జెంటుగా మీరు ఎంక్వైరీ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న నేను కేసు పెట్టడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఉదాహరణ మీకు మిరాయి సినిమా చూసుకుందామండి. ప్రభాస్ ఆడియో ఇమ్మని అడిగారు. ఆయన రెమ్యునరేషన్ ఎక్కువ అడగడం వల్ల ఈ AI ద్వారానే అది చేశారు. అలాగే చాలా రకాలుగా చేస్తున్నారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల. అందులో భాగంగా నన్ను ఇలా బదనాం చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు, అలాగే గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు కూడా ఇలాగో ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఇదే వైసీపీ వాళ్ళు పంపించారు. అది ఫేక్ అని తేలింది. దాని తర్వాత ఒక అమ్మాయిని మా నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు గారు ఏదో దుర్భాషలాడారని చెప్పి అదొక వీడియో వచ్చింది, అది ఫేక్ అని తేలింది. ఇలాంటి అనేకమైన చేయడం ఈ భరతరామ్ గారికి అలవాటు. ఈ ఫేక్ వీడియో ఇంటి దగ్గర కూర్చొని కాకపోతే ప్రజల్లోకి రండి, ప్రజా సంక్షేమం కోసం పోరాడండి, ఇలాగా బదనాం చేయడానికి మాత్రం మీరు చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయనకి ఇంకొక ఈర్ష్య ఏంటంటే ఇవాళ తూర్పుగా సామాజిక వర్గానికి నేను గత 12 సంవత్సరాలుగా సెక్రటరీ చేస్తా. రుంకా వెంకటేశ్వరరావు ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన కోవిడ్ నుంచి ఆయనకి అనారోగ్యంగా ఉండడం వల్ల నేను ప్రెసిడెంట్ కూడా నేనే చూస్తున్నాను. ఇంత పెద్ద సామాజిక వర్గం, రూరల్ అర్బన్ కలిపి 60,000 మంది ఓటర్లు ఉన్న మా సామాజిక వర్గాన్ని ఇలా బదనాం చేయడం అన్నది అదే సామాజిక వర్గం చెందిన ప్రెసిడెంట్ బదనాం చేయడం అన్నది ఎంత మాత్రం సబు కాదని చెప్పి నేను భరతరామని హెచ్చరిస్తున్నాను. దాంతో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే పాపం ఆయనకి ఒక ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు. ఇవాళ వైసీపీకి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు సిటీకి. అదే ప్రెసిడెంట్లో నేను తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే నా హోదాకి తగ్గట్టు నాకు ప్రెసిడెంట్ ఏంటి, రాంబాబు గారు ప్రెసిడెంట్ ఏంటి అని కూడా ఆయన మైండ్లో ఉండొచ్చు. మొన్న నేను ప్రెస్ మీట్లో పేపర్ మిల్ గురించి, మార్కెట్ గురించి కూడా ఆయన చర్చించడం జరిగింది. ఎన్ని నిజాలు కాదని నిరూపించమన్నాను. నిరూపిందే నేను మార్కెట్ అడుగు కూడా అంటున్నాను. నా వ్యాపార సంస్థలన్నీ వదిలేసి వెళ్ళిపోతానన్నాను. అయినా కూడా దాని నిరూపణ లేదు, ఏం లేదు. రకరకాల అభియోగాలు, ఆరోపణలు అన్నీ. కానీ ఏంటంటే ఆయన చేసిన మంచి ఏంటంటే నాకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన వెన్నుముక రాష్ట్రానికి. ఆయనతో ఫోటో. ఇవాళ నారా లోకేష్ గారు ఆయన ఐటీ శాఖ మార్చులు, విద్యాశాఖ మార్చులు, ఈ 2 విధాలుగా కూడా రాష్ట్రాన్ని, ఈ 2 శాఖల్ని కూడా అభివృద్ధి పదంలో పని నడిపిస్తున్న ఆయన పక్కన ఫోటో. ఆర్ఎన్ఎస్ రాజమండ్రి అభివృద్ధికి పాటుపడుతున్న 18 గంటలు పాటుపడుతున్న మా ఎమ్మెల్యే గారి పక్కన ఫోటో. ఇవన్నీ రాష్ట్రం అంతా ఫ్రీ పబ్లిసిటీ చేసి నన్ను వైరల్ చేశారు. అదొకటి సంతోషిస్తున్నాను. ఎందుకంటే చేయని తప్పు ఎలాగో ఇవాళ కాకపోయినా రేపైనా ఎల్లుండైనా నేను తప్పు చేశానా చేయలేనా అన్నది అది ఎంక్వైరీ నడుస్తుంది. ఆ ఎంక్వైరీలో నేను తప్పు చేశానంటే తప్పని వస్తుంది, లేకపోతే లేదని వస్తుంది. అది పక్కన పెడితే ఇవాళ ఇంత పబ్లిసిటీ అది ఫ్రీగా చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వైసీపీ సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ ఉల్లిపాయల వ్యాపారస్తులు అతనికి ఏం తెలుసు, అతనికి ఏం తెలియదు అన్నారు. నాకేం తెలియదు కదా,
తెలియనప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా నేను అంతే కదండి. నా ద్వారా నాకు తెలియదట, ఎమ్మెల్యే గారికి తెలిసాట, మినిస్టర్ గారు తెలిసాట, లోకేష్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు తెలిసాడు. ఏం మాట్లాడుతున్నారండి? ఎక్కడ రాజు ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారండి? అంటే ఇవన్నీ మాట్లాడడం ఏంటంటే నా మీదే కక్ష కాదండి, టోటల్గా పార్టీని బదనాం చేయాలి, ఇక్కడి నుంచి పైనుంచి కింద వరకు కూడా ఇది తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు. కానీ చేసిందేమో ఆయన కరెక్ట్ కాదని ఆయనకి తెలుసు, మాకు తెలుసు, సమాజానికి తెలుసు, ప్రజలకి తెలుసు. ప్రజలు నువ్వు చేసి మంచిదే ఇలా ఉంటే ఎవరినో ఒక 5,000 4,000 కోట్లతో ఓడిపోతారు. ఆనాడు 50,000 పై చిలికి నెగ్గితేనే కానీ నెగ్గినట్టే కాదు, లేకపోతే రాజమండ్రి పోలీసు వెళ్ళిపోతానని ఇదే ఎంపీ, మాజీ ఎంపీ భరత్ ప్రగల్భాలు పలికాడు. వాళ్ళు మళ్ళీ రాజమండ్రిలో ఎందుకున్నాడు? రాజకీయంలో రకరకాల కోణాలు, రకరకాల మార్పులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇదే ఉల్లిపాయల వ్యాపారం చేస్తా ఇయ్యప్ప కుర్మారావు కానీ, మన సూర్యప్రకాష్ గారు కానీ, రౌతాదుల గారు కానీ థియేటర్లు కట్టడం జరిగింది. కాయగూరలు ఉల్లిపాయల వ్యాపారం చేసే వాళ్ళు అంత ఆసమాసిగా చూడొద్దని, లోపుగా చూడొద్దని చెప్పి మార్కెట్ తరపున ఆయన్ని ఈ సందర్భంగా ఉడుతున్నాం. అలాగే 2 పర్యాయాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉల్లిపాయల వ్యాపారస్తుడే ఎమ్మెల్యే చేశాడు. పొట్టి సత్యనారాయణ గారు అబ్బాయి అని తాడేపల్లి కూడా ఉల్లిపాయల వ్యాపారస్తుడు ఎమ్మెల్యే. అంటే ఉల్లిపాయల వ్యాపారం, కాయగూరల వ్యాపారం చేసి అంత లోకువ ఈ భరతరామ్కి అని నేను ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఆయనతో పాటు ఆయన ప్రభుత్వంలో లెఫ్ట్ రైట్గా ఉంటున్న ఒకళ్ళేమో ల్యాండ్ మాఫియా, ఇంకోడేమో గ్రావిల్ మాఫియా, ల్యాండ్ మాఫియా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పార్టీలో పదవులు అనిపించి ఇవాళ ఈయన ప్రోత్సాహంతో కూటమిలో కోవిడ్ల కింద, మా కూటమి ప్రభుత్వంలో కోవిడ్ల కింద ఇద్దరిని పంపడానికి ప్రయత్నించడం కూడా ఇదే ఎంపీ భరత్. ఎందుకంటే వాళ్ళు కోవిడ్లుగా పంపించి మా కూటమిలో భాగంగా ఒక పార్టీలో చేర్పించి ఇక్కడి నుంచి సమాచారాలు తెలుసుకొని ఈయనేదో సాధించేద్దాం అనుకుంటాడేమో అని, అది కూడా నాకు తెలిసి ఇద్దరు భార్యాభర్తలు డైరెక్ట్గా మన శాసనమండలి రాజ్యసభ సభ్యులు ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళని పరిచయం చేసుకోవడం జరిగింది. ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి జరిగినప్పుడు తెలిస్తే నాకు రాజమండ్రి పరిధిలో కాబట్టి నాకు ఐడియా ఉండి నేను ఆ పై కమిటీ వాళ్ళకి రాజమండ్రికి బాధ్యతగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా నేను వాళ్ళకి ఇంటిమేషన్ చేసి, వీళ్ళు తెలుగుదేశం పార్టీని కూటమిని బోల్డ్ బదనాం చేసిన వాళ్ళు ఇవాళ మన పార్టీ